జనరల్‌గా సొసైటీలో అండి ఇప్పుడు లేడీస్ కూడా తిరగబడి కొడుతున్నారు. అంటే మీ దృష్టికి వచ్చే ఉంటాయి చాలా Yes. హస్బెండ్ కొట్టడమే కాదు, ఈవెన్ వైఫ్‌లు కూడా తిరగబడి Yes. కొడుతున్నారు. సో, ఆ చేంజ్ అనేది వచ్చింది. ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే వాళ్ళదే డామినేషన్ ఉంది. Physical violence, whether it's men hitting a woman or woman hitting a man, is not acceptable. ఓకే. అంతే, రూల్స్ ఆర్ ద సేమ్. హ్మ్. అండ్ ఒక మ్యారీడ్ లైఫ్లో నాకు ఫస్ట్ రూల్ అయితే ఇట్స్ నెవర్ అ వన్ వే ట్రాఫిక్. ఇట్స్ ఓన్లీ ద విమెన్ హ్యావ్ టు గివ్, మెన్ హ్యావ్ టు సిట్ బ్యాక్, ఆర్ మెన్ హ్యావ్ టు గివ్, విమెన్ హ్యావ్ టు సిట్ బ్యాక్. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే నాకు సుందర్ గారికి 25 years కంప్లీట్ అవుతుంది ఓహ్! మ్యారీడ్ లైఫ్. Married దాని life. ముందు 5 years, సో టోటల్ 30 years. 30 years. We have literally grown up together, 30 years of life together. Hmm. So we understand each other very well. Hmm. And I think it's fine to have little misunderstandings, but our problems brushing under the carpet undakudadu. Maatladali. Every problem has a solution, and the solution is a dialogue. So ఓపెన్‌గా ఏదైనా మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. Hmm. ఈగో ఉండకూడదు మ్యారీడ్ లైఫ్లో. నేను ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాను, ఎస్పెషలీ న్యూ కపుల్స్. ఈగో ఉంటుంది, 2-minute నూడిల్ లాగా. యూఆర్ మ్యారీడ్ ఫర్ 25 years అలా అడుగుతాను. Hmm. ఎందుకు రా 25, ఓన్లీ 25 years. అంటే ఇవాళ రేపు సొసైటీలో అసలు విడాకులు అనేవి బాగా చాలా ఇమ్మీడియట్ గా ఈజీగా అయిపోయింది. అయిపోతున్నాయి. అది ఎందుకు విడాకులు అడుగుతున్నారో నా అర్థం కాల. Hmm. లైక్ వీఆర్ నాట్ జెలింగ్, Hmm. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓకే. అదేనండి 2-minute నూడిల్స్ అండి, అది Hmm. నాట్ హ్యాపెనింగ్. ఇట్స్ వీఆర్ నాట్ జెలింగ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, వీఆర్ నాట్ కంపాటబుల్. 10 years లవ్లో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత 1 yearలో విడాకులు ఉంటుంది. 1 year కాదు, 1 month లో అయినవి కూడా So ఉన్నాయండి. I think it's important that you learn to give and take. మెయిన్ రీజన్ అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఎందుకంటే మీరు లవ్లో ఉన్నప్పుడు యూ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. అప్పుడు అన్నీ చేస్తారు. నా గర్ల్ ఫ్రెండ్ కదా, నేను డిన్నర్కి తీసుకెళ్తాను, డ్రైవ్కి తీసుకెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. ఇద్దరు, బోత్ ద కపుల్. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత యూ టేక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. Hmm. నాకు పెద్ద ప్లస్ అయితే ఆయన అప్పుడు కూడా ఇప్పుడు కూడా Hmm. ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే వెళ్ళాలా. క్యాండిల్ లైట్ డిన్నర్ అసలు రొమాన్స్ అంటే కూడా రాదు ఆయనకి. రొమాన్స్ అసలు రాదు. రొమాన్స్ అయితే ఇంట్లో ఉండాలి, నా భార్య కూర్చుని భోంచేసి టీవీ చూడాలి. దాట్స్ హిజ్ పాయింట్ ఆఫ్ రొమాన్స్. పిల్లలు ఉంటారు. Hmm. సో హిజ్ ఐడియా ఆఫ్ రొమాన్స్ ఇస్ దాట్. హీస్ అ హోమ్ బర్డ్, Okay. కంప్లీట్ హోమ్ బర్డ్. Hmm. సో ఇంట్లో ఉంటాను, పిల్లలు ఉంటారు. అండ్ ఇట్స్ ఈవెన్ టిల్ డేట్ ఇట్స్ కంపల్సరీ దట్ పిల్లలు ఇంట్లో ఉంటే ఆ డిన్నర్ ఇస్ టుగెదర్. Oh. సో టీవీ ముందు చూసుకుని ఒకే ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్ ఉంటుంది. ముగ్గురికి ఐ ఫీడ్, ఆల్ 3 of them ఐ ఫీడ్. సో దట్స్ టిల్ డేట్. ఇట్స్ రూల్స్ హ్యావెంట్ చేంజ్డ్. Hmm. సో వీఆర్ హ్యాపీ దట్ వే.